గారు ఆయనకు వందనాలు, అలాగే స్థానిక కాపరి గారికి వందనాలు, ఆ పెద్ద ఆయన కూడా వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. ఒక గ్రంథంలో వ్రతం 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 రాయబడి ఉంది. మనిషి చేసేదంతా వ్యర్థం. సూర్యుడి కింద నుంచి భూమి మీద ఎంత సంపాదించిన వ్యర్థం, క్రీస్తు నందు ప్రయాసం ఒకటే అర్థం కాదు అని ఉంది. ఒకసారి చెప్పండి. క్రీస్తు నందు ప్రయాస అర్థం కాదు. దేవుడి స్తోత్రం. అయితే నాకు యోహానయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మరి కాసేపు వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలండి. మరి 20 నిమిషాలు అన్నారు కాబట్టి సాక్ష్యం చెప్తాను. వాక్యం సాక్ష్యం చెప్తాను. ఇదే సామాన్లు ఎందుకు సార్ దేవుడు చెప్పినది వద్దాం. క్రీస్తు నందు ప్రయాసం మాత్రం అర్థం కాదు. దేవుడి స్తోత్రం. నాకు తిమోతి అని పేరు పెట్టడానికి కారణం, నేను బాప్టిజం తీసుకున్నప్పుడు అందరికి ఒక 7-8 మంది సిస్టర్స్ బ్రదర్స్ తీసుకున్నారు. నేను కూడా ఒక మీటింగ్లో తీసుకున్నాను. మా అమ్మగారి దగ్గర ఇప్పించారు నాకు. అయితే అందరికీ నీటిలోంచి పైకి వస్తమే, నీటిలోంచి పైకి రావటమే పేర్లు చెప్పారు. నీ పేరు ప్రసన్న అంటే, నీ పేరు ఇంకోటి, నీ పేరు ఇంకోటి, నీ పేరు ఇంకోటి అలా చెప్పారు. నా పేరు చెప్పేసరికి అయ్యగారిని అడిగాను. నేను చెప్తానన్నా. మళ్ళీ రేపు పొద్దున అడిగాను, అయ్యా నా పేరేంటి? నా పేరు శ్రీరామకృష్ణమూర్తి. తాతలు ఇద్దరు పేరు కలిపి పెట్టారు. తాత పేరు కృష్ణమూర్తి, తాత పేరు శ్రీరామకృష్ణమూర్తి. మరి ఏంటంటే అందరికీ టగటగ చెప్పారు, నాకు చెప్పరేంటంటే రేపు చెప్తాను. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళండి. 3 రోజులు పారుతానండి. 4వ రోజు బాప్టిజం తీసుకున్నాం. నేను వర్షం 3 సార్లు 3 రోజులు వెళ్ళి అడిగానండి. కాకినాడ అక్కడ నేను సతీష్ దేవుడు గారిని చౌదరి గారి దగ్గర బాప్టిజం తీసుకున్నాను మా ఊళ్ళో. 3వ రోజు పోయింది అడిగాను. 4వ రోజు ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ కూర్చుని మోకరించి ప్రార్థన చేయాలి. సంఘస్థులు అందరూ ఒక 50 మంది కూర్చున్నారు. ఒక 10 ఏళ్ల పాప ద్వారాగా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నా కుమారుడా తిమోతి, నా కుమారుడా తిమోతి, నా యవ్వన కుమారుడా తిమోతి అని ఆయన పేరు పెట్టడం అలాగా చెప్పడం జరిగింది. ప్రభువు చెప్పారని అయ్యగారు ఆ రోజు నుంచి తిమోతి అన్నారు. దేవుడు స్తోత్రం. అయితే సాక్ష్యంలో వెళ్దాం. మా అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు ఒక ఆరపతుడు యేసయ్యా నీకు వందనాలు. ప్రభా, నా కుమారుడా తిమోతి నువ్వు చక్కగా నిలబడు అన్నారు. నేను నిలబడతాను ప్రభా, నీ సాక్ష్యం నిమిత్తం నిలబడుతున్నా. అయ్యా నీకు వందనాలు. నా కుటుంబాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ రోజున నీ బిడ్డలకు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. దయచేసి నేను నిలబడుతుండగా నీ అభిషేకం, నీ ఆత్మ నాకు తోడుగా ఉంచమని, మహిమ గంట ప్రభువులు మీరే పొందమని యేసునామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. చెప్పారు కదా సారు, మేము కోంట్ల కుటుంబంలో నుంచి వచ్చాం. మాది భీమవరం అవతల చిన్నగోల్పాలెం అనే ప్రాంతం. మా తాతగారు బాగా సంపన్నులు. ఆ రోజుల్లో ఎక్కువ సంతానం, మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ లేవు. ఆ రోజుల్లో ఎవరికైనా పిల్లలు ఇవ్వాలంటే నీకు ఎన్ని ఎకరాల పొలం ఉందో అని అడిగేవారు కాదు. మీరు ఎంతమంది అని అంటే ఇచ్చేసేవారు పిల్లలు ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. మీ ఓడి యాకాకైతే చెప్పండి, మా కాకినిచ్చి పెళ్లి చేస్తానండి. అత్తగారు ఉండకూడదు, మాగారు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు. అప్పుడు అలా కాదు. 15 మంది ఉన్నారా మీ అమ్మ నాన్నకే, మా పిల్లలు ఇచ్చేద్దాం. 16 మంది ఉన్నారా మీ అమ్మ నాన్నకే, మా పిల్లలు ఇచ్చేద్దాం. అంటే ఇంటికని అలా అనేవారంటే, ఒకవేళ ఇంట్లో ఏదైనా తప్పు జరిగినా, 3 పిల్లలు గొడవ పెట్టుకున్నా వాళ్ళు సరిచేస్తారని నమ్మకం. వాళ్ళు సరిచేస్తారు ఇంట్లోనే. అదే పెద్ద కుటుంబం, అది ఏదైనా ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకుంటారు, మన పిల్లలు బాగా చూసుకుంటారని ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఎంతమంది ఉంటే అంత మంచిది. అయితే నేను చెప్పాలంటే 9 మంది అబ్బాయిలు, 9 మంది అమ్మాయిలు మా తాతకి, మా మామగారికి. మేము 7, 4 చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. మా తాతగారు అందరికీ సమానంగా పనిచేశారు. నేను చెప్పేది ఏంటంటే, మేము కిరాణా కొట్టు వ్యాపారం చేసుకుంటూ ఉంటామండి. మా నాన్నగారు ధాన్యం వ్యాపారం చేస్తూ ఉండదు, ధాన్యం వ్యాపారం. అయితే మా కొట్టుగారికి అందరూ కూడా ఓ పక్కన కాపులు, ఓ పక్కన అరిసెలు. క్యాస్ట్ చెప్పకూడదు అన్నారు కానీ తప్పట్లా, చెప్పాలి. ఓ పక్కన అరిసెలు అండి, ఓ పక్కన కాపులు. మాకు అసలు తెలియదు యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు. మేము 12 ఏళ్ల వయసు మాకు. మొత్తం అందరూ సంవత్సరం గ్యాపే. అప్పుడు 13-14 సంవత్సరాలు ఆ వయసులో నేను ఉన్నాను. అయితే ఏం జరిగిందంటే, క్రిస్మస్ అనుకోండి, మా అమ్మగారు ఒక అట్టిపల్లి కలిచ్చింది.
అందరూ చక్కగా ఉంటారు. అండ్ మా అమ్మగారి పేరు రాజ్యం గారు, మా నాన్నగారి పేరు రంగారావు. క్రిస్మస్ అనుకోండి అట్టుపల్లికి వెళ్ళిచ్చేది, పాస్టర్ గారు కాలికి ఇచ్చేది. తర్వాత అయ్యా అప్పుడన్నీ కూడా మట్టి గోడలతో కట్టిన ఇల్లు కదండి. మా కొట్లో నీరు మందు, ఆ సున్నం గట్ట, అరిజినల్ 150 కుటుంబాలు అంటే 150 కుటుంబాలకి అమ్మ ఇచ్చేది. అమ్మ మీ పండగ కదా, సంవత్సరోపమానం మా దగ్గర కొనుక్కుంటున్నారు మీరు, మీ పండగకి నేను ఇవ్వగలనమ్మని నీరు మందు వేసి, నీరు మందు ఇలాగా సన్నగా దారాలు వేసుకుంటాం కదా మీకు. అప్పుడు మట్టిల్లో ఉన్నప్పుడు తెల్ల సొన్నం వేసుకున్నారు, అలా ఇచ్చుకుంటూ ఉండేవారు. చక్కగా ఉంది. అయితే మేము అందరం కూడా, మా నాన్నగారు అయితే రాముల వారు, నేనైతే చిలతిరుపతి, మా అమ్మగారు అయితే భీమవరం మావుళ్ళమ్మ, కనకదుర్గమ్మ, కొల్లేరు పెద్దింట్లమ్మ. మా ఇంటి నుండి కూడా ఫోటోలు ఉండేయండి, మా దేవుళ్ళు ఫోటోలు. యేసుప్రభు అంటే మాకు తెలియదు, నాకైతే తెలియదు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలన్న సంగతి నాకు తెలియదు. అలా జరుగుతూ ఉంది. వ్యాపారం చేసుకున్నాం, నిత్యకాలం పచ్చదోరణం అంటారు కదా, అలా ఉండేది మా పరిస్థితి. అయితే నేను బాగున్నాను, మా తమ్ముడు బాగున్నాడు, మా పెద్ద చెల్లి బాగుంది, మా రెండో చెల్లి బాగుంది, మా మూడో చెల్లి బాగుంది, నాలుగో చెల్లి బాగుంది, తర్వాత తమ్ముడు బాగున్నాడు, అందరూ బాగున్నారు. కానీ ఒక రోజు ఆడుకుంటా మా మూడో చెల్లికి నాలుగు బయటకు వచ్చేసింది. మా ఊరు నుంచి భీమవరం వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు. ఒక పడవల మీద వెళ్ళాలి, లేదా పొద్దున్న లాంచి సాయంత్రం లాంచి వస్తుంది. గబగబ భీమవరం హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటి, సొంగల కింద కారిపోతుంది. నాలుగు ఇలా బయటకు వచ్చేసింది, కాళికా మాత దేవతలాగా అలా వచ్చేసింది, నాలుగు బయటకు వచ్చేసింది. 10 రోజులు హాస్పిటల్లో ఉంచారు. అది ధనుర్వాతం అని చెప్పట్లేదు, నాలుగు ఎందుకు వల్ల వచ్చిందో తెలియదు. వాళ్ళు ఎప్పుడూ చూడలేదు అన్నమాట. ఇటువంటి నాలుక బయటకు రావడం ఎప్పుడు చూడలేదు. మేము అమ్మవారిని చూసాం కానీ ఇలాగ ఎప్పుడు చూడలేదు అన్నారండి. ఆ రోజునండి 91, 92, 93 నేను చెప్పిన నాకు జాగ్రత్తగానండి. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. రోజుకి 10,000 రూపాయలు ఏదో ఇంజక్షన్ చేస్తున్నారు, కరెంటు పెడుతున్నారు. కరెంటు పెట్టేటప్పుడు మా చెల్లి ఎంతో బాధపడేదండి. మా చెల్లి, మా తమ్ముళ్ళు అందరూ కూడా అమ్మా నాన్నతో ఉండేవారు కదా, నాతోటే ఉండేవారండి. నేనే ఎత్తుకు పెంచి ఉన్నాను. మా చెల్లి వయసు 4 సంవత్సరాలండి. కరెంటు పెట్టేటప్పుడు ఇలా బల్ల మీద పడుకోబెట్టి 2 నర్సులు కాళ్ళు చేతులు పట్టుకుని ఆ నాలిక మీద కరెంటు సూదులు పెట్టి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేవారండి. అన్నయ్య ఏడ్చేసేది, బాగా పద్ధతి తీసేయండి అని బయటికి పెట్టేసేవారండి. మా అమ్మని, మా నాన్న నన్ను అద్దంలో చూసేవాడిని, అన్నయ్య అని. నాలుగు కదలేదు కదండి, ఒక 10-15 సూదులు గుచ్చేసేవాడు కరెంటు. వాళ్ళకి తెలియని వైద్యం ఎందుకు కరెంటు పెట్టి ఒక పెన్సిల్ ఇంజక్షన్ చేసి సాయంత్రానికి 10,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి. హిందువు అయినా, ముస్లిం అయినా, నాస్తికుడైనా ఎవరైనా సరే వాళ్ళ ప్రాణాల మీదకి వస్తే మీ కులంలో పుట్టం, మా దేవుడు ఈ దేవుడే చచ్చిపోయినా కానీ ఎవరిని నమ్మరు. కానీ తన బిడ్డల జోలికి వస్తే ఏ వ్యక్తి అయినా మారుతాడు. వాళ్ళ బిడ్డల జోలికి వచ్చినప్పుడు అందుకని అనుకుంటూ ఉంటాను, నీ బచ్చిన బైబిల్ చదువుతున్నాను, గురించి నా కొరకు ఏడకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడండి అని దేవుడు ఎందుకు చెప్పడం నాకు అర్థమవుతుంది. అన్నయ్య నాలుగు కూడా కదలిపోయే పరిస్థితి. మమ్మల్ని బయటికి వెళ్ళేసేవాడు, అర్థంలో చూసేవాళ్ళు. నాకు ప్రభావం అంటే తెలీదు. మేము ఎంతో, మా నాన్నగారు మా ఊళ్ళో ఆంజనేయ గుడి కూడా కట్టారండి. తన సొంత డబ్బులతో భోజనం పెట్టాడు 10 సంవత్సరం. ఇంటి నుండి కూడా ఎవరైనా కొయ్యోడు వచ్చి, అమ్మ నువ్వు ఇలా ఉపవాసం ఉండమ్మా, ఇలా పుట్టలో పాలయ్యమ్మా అంటే పోసేది. ఇంకో శరగపిస్తుని చెప్పేవాడు వచ్చి ఆ చెట్టుకి అమ్మా నువ్వు తాడు కట్టమ్మా అని అంటే ఆ తాడు కట్టేది. ఇంకో గుడికి వెళ్ళి కొబ్బరి కొట్టమంటే కొట్టేది. ఎన్నో నోళ్ళు వ్రతాలు చేసినా కానీ బిడ్డకు ప్రయోజనం లేదు. ఇండియాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో సమయం లేదు కానీ చెప్తున్నానండి. రాజమండ్రి, గుంటూరు, తణుకు, పాలకొల్లు, భీమవరం, విజయవాడ, హైదరాబాద్ ఎన్ని హాస్పిటల్ కూడా తిరిగేసాము. మొత్తం ఉన్నదంతా కూడా 3 సంవత్సరాల్లో మొత్తం అయిపోయింది. అమ్మ ఒంటి మీద బంగారం అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, పొలం అమ్మేశారు, రేజర్ అమ్మేశారు, చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పులు తీసుకునే పరిస్థితి అయింది. ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరు 15 రోజులు ఉంచడం, 10,000 ఖర్చు అవుతాం. పిల్లకి నయం అవ్వకపోతే హాస్పిటల్లో ఉంటారు కదండి, వాళ్ళ పలానా హాస్పిటల్లో కాకినాడలో బాగా చేస్తారమ్మా, అక్కడికి వెళ్ళామా అంటే వాళ్ళ మాట నుంచి మళ్ళీ కాకినాడ వెళ్తాం. అక్కడ రూములు ఉంటాయి కదండి, అమ్మ ఇక్కడ కాదమ్మా గుంటూరు తీసుకెళ్ళాము, ఇక్కడ వల్ల అవుతుంటే మళ్ళీ గుంటూరు వెళ్తాం. ఇక్కడ తగ్గట్లేదు. అలాగే తిరిగి పరిస్థితి పిల్ల పాలు తాగట్లేదు.
బయట పెట్టేశాం. మా బంధువులు అందరూ వచ్చారు, పిల్లలకి చూసి జాలి పడుతున్నారు, కొట్టుకొని కూర్చుకోవడం అందరూ జాలి పడుతున్నారు పిల్లలకి చూసి. 4 అవర్స్ పోయింది, 4 రోజులు బయట పెట్టేశాం. చచ్చిపోతాను అందరూ వచ్చి చూసుకుంటే వెళ్తున్నారు, పిల్లలకి చూసి జాలి పడుతున్నారు. మా బంధువులు కూడా మా అమ్మతో మా నాన్నతో చెప్పారు, ఒక పాప చనిపోతేనే ఇంకో 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక 5,000 రూపాయలు ఇస్తే డాక్టర్లు ఇంజక్షన్ చేస్తారు, ప్రశాంతంగా చచ్చిపోతారు. నేను మాట్లాడుతుంటే ఆడుతుంటే మా అమ్మ నాన్న అన్నారు, చెట్టుకాయ చెట్టు పరువు కాదు, నా బిడ్డ నాకు కావాలి అని అనేవారండి. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. 1 రోజు వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. 2వ రోజు వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. 3వ రోజు వచ్చారు, చచ్చిపోవట్లేదు. అంతలో ఒక హరిజనం ఆవిడ వచ్చిందండి మా పుట్టుగడికి. అమ్మ మీకు బాగుంట్లు మీకు చెప్పకూడదు, కానీ పాప పరిస్థితి చూసి చెప్తున్నాను తల్లి, మా దేవుడు గొప్పోడు, చనిపోయిన లాజరు లేపాడు. మీరు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు కనుక మందిరానికి ఆ పాపను తీసుకొస్తే తలార స్నానం చేసి పాస్టర్ గారితో ప్రార్థన చెప్తాను, సంఘం అంతా ప్రార్థన చేస్తే నీ కూతురు బతుకుతామా అన్నప్పుడు మా నాన్నగారు అన్నారు, రాజ్యమా ఏ పుట్లో ఏ పావం ఉందో మనకి తెలీదు, మన దగ్గర డబ్బులు కూడా లేవు. 15,000 రూపాయలు కట్టలకి పిల్లలు తీసుకొచ్చేవాడు. ఇంకా డబ్బులు ఉంటే ఇంకా చేపించేవారు. అమ్మ 15,000 రూపాయలు కట్టలాగా తీసుకొచ్చేది. అమ్మ నాన్న, అమ్మ నేను చెల్లి వెళ్ళేవాడిని. ఆవిడ దగ్గరుండి కూడా తీసుకెళ్ళి వెళ్ళటమే. ఆ పిల్లలకి చూసి ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ దళితులే, వేరే కులం లేదు ఆ రోజుల్లో, అంతా దళితులు. దళితులు అంటే నాకు అంత ఇష్టం, ఎందుకు చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా చెల్లి వైపు ఇలా చెయ్యేసి పాస్టర్ గారితో చెప్పి సిలువు గుర్తేసి మోకరించి 11 నుంచి 4 వరకు ప్రార్థన చేశారు. ప్రభువా వాళ్ళ కోంట్లు వాళ్ళకి తెలియదు, ఆ బిడ్డ అలాగా, ఆవిడ చాలా మంచి ఆవిడ, కోంట్లు ఆవిడ, ఆయన కూడా మంచివాడు, ఎవరు తీరాను నీ గురించి తెలియదు, తీసుకొచ్చాను ప్రభువా నువ్వు న్యాయం చేయి, ఆ బిడ్డ ముట్టు స్వస్థపరిచాను. అందరూ ప్రార్థన చేసేవారు. ఉదయం 11 గంటలకి తీసుకెళ్ళామండి. 4 గంటలకల్లా అమ్మ పాలు తాగుతారని ఆ బిడ్డ దేవుడు గొప్పతనం తెలియదు. అంతకు ముందు డాక్టర్లు అనేవారు, ఇంజక్షన్ చేసేవారు, పెన్సిల్ ఇంజక్షన్ 500 పవర్ 1000 పవర్ చేసేవారు. చేసి అమ్మ ఇంజక్షన్ చేసాం కదా, కరెంట్ పెట్టాం కదా, పొద్దునంత లాభం ఉంది కదా, ఇప్పుడు కొద్ది తగ్గింది కదా, తగ్గిపోద్దమ్మా అని అంటాం. అమ్మ దగ్గర 10,000, కరెంట్ పెడితే 25,000 అలా తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ ఇది 1 గంట పోయాక మళ్ళీ అలాగ వచ్చేసేది. మందిరానికి వెళ్ళాం, అలాగే పాలు తాగుతానమ్మా ఉంది, చచ్చిపోతున్నారు. అందరూ వచ్చి చూసేయలేరు, మీలాంటి వాళ్ళు అందరూ చాలు పడ్డారు. ఇంట్లో ఎవరు అనంత ఇంట్లో మనసు అందదు. ఎప్పుడైతే మందిరంలో దైవజనులు సిలువు గుర్తేసి ప్రార్థన చేస్తారో, విశ్వాసులు అందరూ కన్నీరు కాచి ఇలా చేతులెత్తి ప్రార్థన చేశారు. 4 గంటల వరకు ప్రార్థన అంటే వాడు ఏంటో నాకు తెలియదు, మా అమ్మగారికి తెలియదు. అమ్మ పాలు తాగుతానని పాలు తాగింది పిల్ల. 40 రోజులు అయితే మొదటి రోజు అండి. మా అమ్మ ఉంది, ఈ దేవుళ్ళలో శక్తి ఉంది, గొప్ప దేవుడు, చావైనా బతికైనా నేను ఈ దేవుళ్ళలో ఉంటా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. మీకు ఇంటికి బట్టలు తెచ్చారో చెల్లికి నాకు నీకు 40 రోజులు ఇక్కడే ఉంటాను అందండి. 40 రోజులు ఉదయం పొద్దున్న సాయంత్రం అర్ధరాత్రి కాడ పాస్టర్ అమ్మ గారు యూత్ పిల్లలు అందరూ మోకరించి ప్రార్థన చేస్తే సన్నగా మనకలాగా అయిపోయింది నాలుగ. అక్కడ బాప్తిసాలు ఇచ్చారు 40 రోజులు. మా అమ్మని అడిగారండి, అమ్మ తగ్గిపోయింది మరి వెళ్ళిపోతావు కదా రేపు పొద్దున్న అని. ఆ పాస్టర్ గారు మా అమ్మకి మా చెల్లికి బట్టలు పెట్టారు, సంఘం అంతా కలిపి నాకు కూడా బట్టలు పెట్టారు. అప్పుడు మా అమ్మ ఉంది, అయ్యా నీటిలో మునిగిపోయారు ఏంటి అంటే, నువ్వు నీటిలో మునిగేవనుకో, నువ్వు యేసుప్రభు కూతురు, ఈ రోజు నుంచి నీకు ఏ కష్టం వచ్చినా ఆయనకు అవసరం ఉంటాడమ్మా అని అంటే, అయ్యా నేను యేసుప్రభు కూతురు కింద ఉంటానయ్యా, కుమార్తె కింద ఉంటానయ్యా. మా అమ్మ నీటిలో మునిగి బాప్తిసం తీసుకున్నాను. మా చెల్లయ్య కూడా అప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, నాకు తెలీదు, అమ్మా
నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? నిన్ను ఎవరన్నా ప్రోత్సహించారా? నిన్ను ఎవరన్నా బెదిరించారా? నిన్ను ఎవరన్నా బాధ పెట్టారా? నువ్వెందుకు బాప్తీసం తీసుకున్నావంటే అప్పుడు అమ్మ చెప్పింది, ఎంతో డబ్బు పోగొట్టావు, ఎంతో పొలం పోయింది, చెరువు పోయింది, ఇల్లు పోయింది, డబ్బు పోయింది, బంగారం పోయింది, నా దేవుడు అనుకున్నాడు ఎవడన్నా కాపాడలేదు. యేసయ్య దగ్గర సత్యం ఉంది, స్వస్థత ఉంది. యేసయ్య దగ్గర సత్యం ఉంది, స్వస్థత ఉంది. ఆయనకి కూతురుగా నేను ఉండాలి. నాకు మా అమ్మ నాన్న చెప్పారు, ఈ రోజు నుంచి నాకు ఆయనే మా అమ్మ నాన్న అని చెప్పి మా అమ్మ మా చెల్లి బాప్తీసం తీసుకున్నారు. జాగ్రత్తగా వచ్చేసాం. అందరూ చక్కగా నవ్వుకుంటున్నారు, శుభ్రంగా అమ్మవారి మా దేవుడు గొప్పడని అని చెప్పుకుంటుంటే ఇంకా ఈ వాడగట్ట అరిజనల్ అందరూ మా అమ్మకి బాగా పెద్ద ఫ్యాన్స్ అయిపోయింది. మా ఇంట్లో అప్పుడు అయ్యగారు అన్నారే ఇలా ఉండేది, మా అమ్మగారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే రాజ్యం గారు మా ఇంట్లో జారీ ఇంత ఉండేది, ఆకపచ్చది, అందులో నేను కూర్చుని అంత పెద్దది. ఏంటంటే రాజ్యం గారు మేము యాటకి వెళ్ళామండి సముద్రంలోకి, ఇవాళ చేపలు కానీ రొయ్యలు కానీ పడలేదండి, అన్నం అనుకున్నానండి అమ్మ, కొంచెం పచ్చడి వేయండి అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5కి 5 ముక్కలు, ఇంత పెద్ద పెద్ద ముక్కలు, నాక ముక్కలు ఊటం వేసి పంపించేసి డబ్బులు కూడా తీసుకునేది కదా మేము. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మగారు పెద్ద చేయండి మా అమ్మది. అర్థండి. వీళ్ళంతా కూడా ఇంట్లోకి రావటం మా జాతకండి, ఇంట్లోకి రావటం, సాపలు వేయటం, మా అమ్మగారు బైబిల్, మా అమ్మగారికి బైబిల్ ఇచ్చారు, బైబిల్ కట్టడం, మోక నుంచి ప్రార్థన చేయటం. మా పెదనాళ్ళు మా బాబాయ్లు మేనత్తలు ఉన్నారు కదా, రే వీళ్ళు మనం వెళ్ళేసాం, వాళ్ళ దేవుడిని నమ్ముకున్నారు, 2 కులాల దేవుడిని నమ్ముకున్నారు వాళ్ళు. మన ఇంట్లో నుంచి వెళ్ళేసాం, మన ఫంక్షన్లు కేకేయద్దు, మన ఇంటికి కేకేయద్దు, నువ్వు వదిలేస్తావా దేవుడిని, మాతో ఉండండి, మీకు ఆయన కావాలంటారా ఆడతో ఉండండి, మా దగ్గర ఉండద్దంటే మా అమ్మ ఉంది. పిల్లల హాస్పిటల్లో ఉంది, ఇంత ఖర్చు పెట్టాం. మా నాన్నగారు వెళ్ళి డబ్బులు ఇవ్వమంటారు, ఎంత పెద్ద తలకపోతే ఇవ్వడరంటే ఆ పిల్లల్ని సంపేత ఇస్తానన్నారు. మీరు అన్నారు ఆ మాట, కానీ వాళ్ళే ఆ ఊరు చివరు ఉంటారన్నారు, వాళ్ళే నా బిడ్డకి ప్రాణం పోసేది దేవుడు చూసి. ఎవరు అనుకున్నా పర్లా, నన్ను ఎవరు పిలవని పర్లా, నాకు సంఘం ఉంది, సంఘ బిడ్డలే నా చుట్టాలు, ఈ రోజు నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు నా ఇంటికి వస్తారు అని మా అమ్మ తెగేసి చెప్తే వీళ్ళందరూ నన్ను ఎక్కించేసారు. చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళే కదండి నాకు. మా అమ్మ నాన్న, అమ్మ ఎందుకమ్మా వాళ్ళందరూ ఇంటికి వస్తున్నారు, ఇంట్లోకి నువ్వు ఎందుకు వాళ్ళకి టిఫిన్లు ఇస్తున్నావు, టీలు ఇస్తున్నావు, మరి వెళ్తా ఏ ఒకటి ఇస్తున్నావు, నువ్వు ఎందుకు అలాగా నువ్వు అలా చేస్తావని అన్నారండి మా అమ్మని. మా అమ్మ ధర పెద్దడా నీకు తెలుసు కదరా, చెల్లి బతికేది కదరా, వాళ్ళ వల్ల కదరా బతికింది, వాళ్ళ దేవుడు చెప్పబట్టే కదరా చచ్చిపోయింది కదరా చెల్లి, ఆ చెల్లి అంటే నీకు ఇష్టం కదరా అని అంటే నేను వాళ్ళందరినీ కొట్టి పంపేసాను. ఇలాగనుకోండి అమ్మని ఒకటే మాట, నీకు దేవుడు స్వస్థ ఇచ్చాడు, ఒక అట్టుపలికి వెళ్ళి చర్చి కడుతున్నారా, 4 వస్తువులు కొని కానికి వదిలే, మన దేవుడు మనకనే. అదేంట్రా అయ్యమ్మ అలా మారిపోయి ఉంటారు, నువ్వు 40 రోజులు నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేస్తావు కదంటే, అవును నన్ను తిడుతున్నారు, నన్ను ఇంట్లో రానెత్తలేదు పెదనాలు బాబాయ్. ఓ రోజున బంతిలో భోజనం చేస్తుంటే బంతిలో నుంచి లేపేశారు, ఏంటో నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని నన్ను మా నాన్న మా అమ్మని లేపేశారు. బంతిలో కూర్చున్నవాడు అదేంటంటే మీకు ఎవరు కూర్చోమన్నా తినమన్నది వాళ్ళే, తీరా కూర్చున్నాక ఇంకోళ్ళు వచ్చి లేపేశారు మా వాళ్ళే. మరి అలాంటి అవమానాలు జరుగుతున్నాయి ఎందుకని అన్నానండి, ఏమో లేదు మా అమ్మగారు. అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటుంది, వీళ్ళందరూ విశ్వాసాలు అందరూ పారిపోతున్నారు. ఒక సేవకుడిని నేను కొట్టానండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసాన్ని కొట్టేవాడిని నేను, మొత్తమే పారిపోవాలి విశ్వాసం. సేవకుడు కూడా అమ్మ మీ పెద్ద అబ్బాయి ఉంటాడు, నేను రానంటే అది లేడండి సముద్రం కాడికి వెళ్ళాడు, మీరు రండి అని ప్రార్థన చేయించుకుని అలాగే వెళ్ళిపోవాలి. అమ్మ అలా మోకరించి ప్రార్థన చేసుకుంటా, అమ్మ లెగితే లేవా, నువ్వు ఆ దేవుడికి ప్రార్థన చేయకు, లెగితే లేవని ఇంతంత రాళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నాడు. అయినా లేతురా పరిగెత్తుకుని వచ్చి గుండెలు మెత్తాను, 15 సంవత్సరాల వయసు, గుండెలు మెత్తంతే పడిపోయి దేవుడు మహిమ తెలియక మా అమ్మ ఒకటే అన్నది, అయ్యా నా పెద్ద కొడుకు శ్రీరాము, ఆడ మాట గట్టిగా ఉంటుంది కానీ ఆడ మనసు ఎన్నపోస, ప్రభువా ఆడు చాలా మంచిది, అన్ను వాడుకో ప్రభు అంటే మా అమ్మకి ఈ తెల్లసరి కట్టిన మొక్కల నుంచి భారతం చేసుకుని ఇదంతా నెత్తిరైపోయింది. ఎక్కడ తంతునే వెనకాల 2 ఎముకలు ఇరిగిపోయి, ఆ రాత్రే దేవుడు నాతో మాట్లాడి, స్నేహితుడా అన్నాడు,
ప్రార్థన చేసుకుని విశ్వాసాలు కొట్టేశాను, పాస్టర్ గారిని కొట్టాను, కన్నతల్లిని కొట్టాను, 2 ఎముకలకి చిట్ని, అమ్మ కూడా అలా మంచమే పడుకుని లేగలేని పరిస్థితి అయిపోయింది. నాకు ఏంటో తెలియదు, చెవులోకి వచ్చి చెప్తున్నారు, కళ్ళు తెరిస్తే ఒక తెల్ల మల్లెపూలగా ఒక 100 సూపులైట్లు లేకపోతే ఒక 1000 సూపులైట్లు ఎంత కాంతిస్తుందో అంత కాంతిగా ఉంది. షోలో మాట్లాడుతున్నారు, ఎదురుగా చూస్తారు. భయం వేసేసి మా అమ్మని పట్టుకున్నారు. అమ్మ నాతో ఎవరు మాట్లాడుతున్నారు, అదేదో తెల్లగా ఉంది, అమ్మ నాతో మాట్లాడుతున్నారంటే అమ్మ ఉంది. ఈసారి మాట్లాడినప్పుడు చిత్తము ప్రభువా, మా అమ్మ బాగా మాట్లాడుతుంది కదండి, ఇవన్నీ తెలుసుకునేవి. చిత్తము ప్రభువా, నీ దాసుడిని నేను ఆలకిస్తున్నాను ప్రభా, నాతో మాట్లాడే ప్రభా అన్నప్పుడు, అలా మరలా చెప్పినప్పుడు ఆయన నా కుమారుడా అని పిలిచాడు. స్నేహితుడా అన్నాడు, నా కుమారుడు అన్నాడు. నువ్వు చక్కగా నిలబడు, నేను ప్రపంచానికి పరిచయం చేస్తా, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవుడు స్తోత్రం. చెల్లయి అలాగే చదువుకుండా 7వ తరగతి చదివింది. జాగ్రత్తగా వెళ్ళాం. 7వ తరగతి చదివి స్కూల్ ఫస్ట్ వచ్చింది. మా ఊళ్ళో విలేకరులో చెల్లయి ఫోటోకి తీసి పేపర్లు వేశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో. అది కలెక్టర్ గారు చూశారు, బందర్ కలెక్టర్ గారు చూసి ఆయన మనసు సరించిపోయి, అయ్యో 4 ఇలా ఉంది కదా, ఈ పాప ఎలా చదివింది, ఈ పాప ఏంటి అని చెప్పి బెంగళూరు తీసుకెళ్తే బెంగళూరు డాక్టర్లు ఏం చేశారు చెప్పనా, చెల్లని ఆయన అన్నారు. కలెక్టర్ గారు నాతో మాట్లాడారు, ఏమని నాన్న చెల్లకి ఇదివరకు ఇంకా బాగుండేదంట, తగ్గిపోయింది. అన్నం ఎలా తింటుందో తినలేకపోతుంది కదా, వీళ్ళలో సరి చేస్తారు. ఎంత డబ్బు అయినా గవర్నమెంట్ తరఫున ఖర్చు పెడతారు. గవర్నమెంట్ టార్గెట్ దాటిపోతే నేను ఇస్తాను, చెల్లి బాగు చేయించు. ఇవన్నీ ఇలా వాసిపోయి కూడా తగ్గిపోయినాయి చాలా మట్టి అని అంటే, అక్కడ బెంగళూరు పెద్ద డాక్టర్లు అనమాట, ఒక 40-50 మంది డాక్టర్లు మాట్లాడుతుండగా మా చెల్లి 4ని బయటికి తీయమన్నాడు. లోపల ఉన్న 4ని బయటికి తీయమని, లాభం ఉంది కదా నేను ఇలా కట్ చేసి, అంటే ఆ సంస్థలు కనుక అది సరి చేస్తే వాళ్ళకి బోల్డ్ డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి. ఆ డాక్టర్లు మరి నేను కొట్టాను, నువ్వు 4 కట్ చేయాలనుకున్నావు, మా అమ్మ నేను వచ్చాం, మా అమ్మకి చెప్పు, లేదా నాకు చెప్పు, లేదా మత్తు పెట్టు, దానికి ప్రొసెసర్ ఉంటుంది కదా, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే కట్టే అది అన్నయ్య కింద పట్టింది, ఏడ్చేస్తుంది, నెత్తులు వచ్చేసింది. నేను తట్టుకోలేకపోయాను. మీకు అర్థమైందండి. అప్పుడు డాక్టర్లు నాతో చెప్పిన మాట ఏంటంటే, 4 కాళ్ళు 4 చేతులు ఉన్న వాళ్ళని కోసేసాం, సక్సెస్ అయింది. 2 తలకాయలు అతుక్కుని పుట్టారు, వాళ్ళకి నరం సక్సెస్ చేసాం. 2 బాడీలు అతుక్కుని పుట్టారు, వాళ్ళు కూడా కోసి నరం సపరేట్ చేసాం. అది సక్సెస్ ఇది సక్సెస్. అంతేకాదు ఒక గుండెకాయ తీసి అమర్చాం మళ్ళీ వేరే గుండె, అది సక్సెస్ అయింది. ఇది కూడా మరి ఇదివరకు ఇంకా ఇంత 4 అన్నారు, ఇప్పుడు ఎంత ఉంది, పాలు తాగుతుంది, అన్నం తింటుంది, బాగుంది అంటున్నారు. మీరు చర్చికి వెళ్తున్నారు, మీ దేవుడు గొప్పవాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచండి. కానీ ఏదైనా కానీ మేము ప్రయోగించాం, సక్సెస్ అయ్యాం. ఇది కూడా మేము ఎప్పుడు చేయలేదు. సార్ చెప్పారు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, మీరు రూపాయి అవసరం, మీరు తినే భోజనం కూడా మేమే పెడతాం, మాకు పెద్ద పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఇంకో కండిషన్ పెట్టారు. ఒకవేళ చనిపోతే బాడీని కూడా ఇతర దేశాలకు పంపిస్తారు, ఇంటికి వచ్చిందని టెస్ట్లకి. అమ్మ పక్క ఏడుపు, ఒక పక్క చెల్లి ఏడుపు. అమ్మమ్మ వరే పెద్దడా తినో ఇప్పటి వరకు బిడ్డను పెంచుకుంటూ వచ్చాం. మన ఏసఐ కాపాడాడు. 90% తగ్గిపోయింది. అప్పటికే ఈ 10%కి వాళ్ళకి చెప్పారు. అర్థమైందండి, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆపరేషన్ అంటే 50% అటు 50% ఇటు అంటారు. 99% నేను చెప్పలేము అంటున్నారండి అని చెప్పి వాళ్ళు పంపలే, గదిలో బంధించేసారండి. నేను ఏదో రకంగా గడపదం కొట్టేసి అమ్మని చెల్లిని తీసుకుని వచ్చేసాను. నేనేమంటున్నానంటే అండి, ఈ రోజున బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతారు, చచ్చిపోతే దేవుడి కోసం బ్రతుకుతారు. ఆయనకిలాగా జన్మించిన వాడు ఎవరు లేరు, ఆయనకిలాగా బ్రతికిన వాడు ఎవరు లేరు, ఆయనకిలాగా పాప కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు లేరు, ఆయనకిలాగా సమాధి బద్దలు కొట్టి తిరిగి బ్రతికిన వారు లేరు. పౌలు గారు అన్నారు, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చచ్చిపోతే లాభం ఏంట. ఇవన్నీ ఆ మర్మాలు నాకు తెలియదు, అటువంటి అనుభవంలో నేను లేను. ఈ రోజున దేవుడు కుదురుగా ఉండవట్లేదు,
వెళ్ళాలి, చెప్పాలి. నాకు అసలు రోజు అసలు ఖాళీ ఉండదండి. నాకు ఏదో పని చేసుకుని బతుకుతాను. అదేనండి, అటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు అనేక చోట్లకి తీసుకెళ్తారు. చెల్లికి క్యాన్సర్ అని చెప్పారండి, నాలుగుకి క్యాన్సర్ అని చెప్పారు. గుంటూరు హాస్పిటల్ ఆఖరి పైప్ పెట్టారండి, ముక్కులో గొంతుకులో పైప్ పెట్టారు. ఆ పైపు ద్వారాగా మజ్జిగ పిసికి అన్నం వేసుకున్నాను. అందులో క్యాన్సర్ అయితే క్యాన్సర్ అన్నారు. మొత్తం గుంటూరు పెద్ద హాస్పిటల్లో రికార్డు ఉందండి. అది కన్నీరు కార్చం, ఏడ్చి 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 దేవుడి దగ్గర ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్లు కూడా లేవు. అలాగే ఎక్కెక్కి 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 నా చెల్లి ఈ తోట మీద నా చెల్లి పడుకుంటుందండి, ఈ తోట మీద నా తమ్ముడు పడుకుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న దగ్గర ఉండరండి. ఏడ్చి 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 అమ్మ 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 ప్రార్థనకి నా ప్రార్థన సపోర్ట్. ఏడ్చి 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 లేక సంఘంలో మీ హరిజన బిడ్డలందరూ కూడా నా చెల్లి కోసం ప్రార్థన చేసి మరలా చెక్ చేపిస్తే క్యాన్సర్ లేదన్నారు. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అన్నారండి, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అన్నారు. అటువంటి క్యాన్సరే లేదని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. దేవుడు ఎంత గొప్పడు. మరి అటువంటి దేవుడికి నేనేం చేసినా ఆయన రుణం తీరదు. ధనానికి అసాధ్యమైంది నా దేవుడికి సాధ్యం. ఈ రోజు నా దేవుడి కోసం ప్రాణం ఇస్తా. నేను అదే అయ్యా, ఒకప్పుడు బైబిల్ చింపేశాను, బైబిల్ ఇసిరేసాను, అరిజనులందరినీ ఇబ్బంది పెట్టాను, కొట్టాను, పాస్టర్ గారిని కొట్టాను, కన్నతల్ని కొట్టాను. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. నా దాకా వచ్చిన దేవుడు మీ దాకా రాకూడదు. నా దాకా వచ్చి దేవుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు తెలుసా? నేను కొట్టుడు, చెత్త కొట్టుడు, సాగు కొట్టుడు. ఒకసారి ట్రైన్ కింద పడిపోదామని వెళ్ళాను, టార్చర్ భరించలేక. ఒకసారి కృష్ణానదిలో దూకైపోయి, ఒకసారి మా ఊళ్ళో ఉప్పుడేనంది దూకైపోయి, ఒకసారి ఏంటో తాగిపోయి. అన్ని ప్రమాదాల్లోంచి దేవుడు కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా ఏ అపాయం నీ అంతగా రాదన్నట్లుగా దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడికి సాక్షిగా ఉంటాను. ఇది ఎలా జరుగుతూ ఉంది. నా తమ్ముడు రాజు అండి, ఆడికి ఇక్కడ చిన్న పుండులాగేసింది కదా, అది రాజులకు తప్ప ఎవరికి వేయదండి. చూడండి, సాతానుడు మమ్మల్ని ఎంత బాగుపట్టేది. తమ్ముడికి 7 సంవత్సరాలు, చెల్లాయికి 5 సంవత్సరాలు. జాతగారు రోజు కండ తగ్గిపోతుంది. ఆకివీడు రామరాజు గారి పిల్లల హాస్పిటల్కి వెళ్ళి ఆయన మందులు వేస్తున్నాడు. రోజు కండ తగ్గిపోతుంది. తొడలో కండ తగ్గిపోయి 75% తగ్గిపోయిందండి కండ. ఏంటని అడిగిన డాక్టర్ గారిని. ఏంటంటే రోజు రోజుకి కండ లోనకి తినేస్తుంది. ఏంటంటే అది రాసపుండు, లోన పురుగు ఉంది, మీరు ఎన్ని మందులు వేసినా సావట్లేదు అన్న. మందులు రాసిచ్చారు. ఇంటికి వచ్చి మోకరించా. ఓ చెల్లు పక్కన, ఓ చెల్లు పక్కన. బయటికి వెళ్ళి నేను మట్టి పనికి వెళ్తే 20 రూపాయలు ఇచ్చేవారండి. కేజీ బియ్యం 6 రూపాయలు. మరి సాయంత్రం పాటు శనగలు అమ్మేవారు. మొత్తం మీద 50 రూపాయలు సంపాదిస్తే బియ్యం, కూరగాయలు, సబ్బు, సర్పు ఇవన్నీ తెచ్చి ఇంట్లో ఇవ్వాలి. మరి చెల్లెళ్ళు ఇద్దరు నన్ను వదిలేరు. చెల్లి తమ్ముడు నన్ను వదిలేవాడు కాదు. నేను బయటికి వెళ్ళాలి. వాళ్ళు నా తోడ మీద పడుకుని ఉండేవారు. పాపం ఏడుతారు. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు. వెనకాల చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. నాన్నగారు ధాన్యం వ్యాపారం అటు ఇటు వెళ్ళిపోవాడు. బయటికి వెళ్ళి కష్టపడి 50 రూపాయలు తెస్తాను. ఆ రోజు ఇల్లు కడుతుంది. పిల్లలేమో నన్ను వదలట్లేదు. నాకు 16 సంవత్సరాలు వచ్చేసి ఏం చేయను, తింటకి ఏమి లేవు. ఇంట్లో ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా. డాక్టర్ గారు చూస్తుంటారేమో నేను ఏమీ చేయలేను. ఎటువంటి కేసు అయినా సరే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు రామరాజు గారి పిల్లల హాస్పిటల్ అంటే పెద్ద పేరు. ఆయన కాళ్ళు అడ్డు బతిమాలి. అయ్యా నా తమ్ముడు ఆకరోడు నా భుజాల మీద ఎత్తికి పెంచుతున్నాను అయ్యా అయ్యా అంటే నేను ఏం చేయలేను అన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. బళ్ళకి వెళ్ళదండి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ చెల్లెళ్ళందరినీ చూసుకోవడమే తప్ప నేను వాళ్ళని చదివించాను, నేను చదువుకోను. చక్కటి ఆలోచించాను దేవుడు నాకు. ఏట మాంసం తీసుకొచ్చి ఇక్కడ వేసి కడితే ఎలాగుంటుందో చూద్దామని
ఒక 20 రూపాయలు ఏట మాసం తెచ్చారండి. ఇప్పుడు 20 రూపాయలు ఏట మాసం పెడితే అతను పొమ్మండి. 20 రూపాయలు ఏట మాసం తొడముక్కమన్నారు. ఆ తొడముక్క ఇక్కడిచ్చి గుడ్డముక్క కట్టేవాడండి. ప్రార్థన చేసి గుడ్డముక్క కడితే అది ఆ తొడ తినడం మానేసి ఈ తొడ తినేది. నేను మళ్ళీ కష్టపడి మళ్ళీ 20 రూపాయలు తెచ్చి మళ్ళీ ఆయనకి అంటే డైలీ 20 రూపాయలు ఎట్టుకెళ్తాం, ఇంత మాసం నువ్వేం చేసుకుంటావు అన్నాడు. అంటే సాంబార్ కాసుకుంటాను, నీకు వెళ్తే ఎవరో బాబు అని. ఆ తొడ మాసం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి ప్రార్థన చేసి మళ్ళీ కట్టేవాడు. ఈ తొడ పెరుగుతుంది ఇక్కడ, ఈ తొడ తినేస్తుంది. నేను ఇదే విషయం డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఇదే విషయం అంటే దేవుడు ఇచ్చిన చక్కటి ఆలోచన అండి. ఇదే విషయం డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆ తొడలో తీసుకురారా బాబు అని చెప్పి ఆ తొడకి ఏదో మందు రాశాడు. ఒక వారం రోజులు పోయిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. మందులు అయిపోయినాయి కదా. కంట పుట్టిపోయింది రాబాయి, ఏం చేసావు రాబాయి అంటే ప్రార్థన చేశానన్నారు. దేవుడు గొప్పడు. చాలా మంది చెప్తారు ఈ మధ్యన యేసు నా వల్ల కాదన్న వాళ్ళందరూ బతికేస్తున్నారు, దేవుడు బతికిచ్చేస్తున్నాడు, దేవుడు అంటే నాకు ఇష్టం అని. ఈ విషయం కూడా చెప్పేసరికి ఆయన ఏం చేశాడంటే ఒక మందు రాశాడండి. నేను తెచ్చే 20 రూపాయల ఏట మాసానికి ఒక మందు రాసి ఆ మందు ఈ తొడకేసి కట్టేసేప్పుడు యథాప్రకారం కట్టేశారు. ఈ ఏట మాసానికి ఆ మందు రాశాం కదండి, డాక్టర్ గారు రాశారు కదా, అది తినేసి చచ్చిపోయింది. 4 ఉన్నాయి, ఇంత ఉన్నాయి, 4 ఉన్నాయి. నేనే చూశాను, చూపించాడు ఆయన. ప్రార్థన చేసి 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 ఇరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం. తెల్లైన మర్చినము కానీ నేను మరవనన్నాడు, ఎడను ఎడబాయిన అన్నాడు, నీకు తోడై ఉంటానన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఈ రోజు చెప్పగలను నేను, నా దేవుడు లేకపోతే నా కుటుంబం లేదు. హరిజనులు దళితులు లేకపోతే నా బ్రతుకు లేదు. నేను అందుకనే మా కోంట్లు ఇప్పుడు ఈ రోజు నేను కొద్దిగా డబ్బులు సంపాదించుకోవాలని రారా, భోజనానికి రారా, శుభకార్యాలకు రారా, వనభోజనానికి రారా, మీరు రండి 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 అంటున్నారు. ఈ రోజున వాళ్ళు 10 మంది పిలిస్తే ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తాను. మీరు 100 మంది పిలిస్తే 100 మంది దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాను. నాకు అంత ఇష్టం అండి మీరంటే. ఎందుకంటే దేవుడి బిడ్డలో నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు చాలా మంచోడు. వాళ్ళ ప్రార్థన బట్టే నా చెల్లి బ్రతుకుంది, వాళ్ళ ప్రార్థన బట్టే నా తమ్ముడు బతుకుంది, వాళ్ళ ప్రార్థన బట్టే నేను బ్రతుకున్నాను. మీరు అందరూ కూడా నా పేరు తిమోతి, చెల్లి పేరు షారు, ఇది ప్రార్థనలో పెట్టండి. క్యాన్సర్ తగ్గిపోయింది. పాప ఇడ్లీ తింటుంది, అన్నం తింటుంది, డిగ్రీ 2nd ఇయర్ చదివింది. మా అందరికీ అన్నం వండి పెడుతుంది. అదేనండి, ఇంకా చక్కటి ఆరోగ్యం వాళ్ళ పాపకి. అదేనండి, దేవుడు ఇంకా వెంటనే సాక్షిగా వాడుకోవాలి, నన్ను కూడా వాడుకోవాలి. నాకు చదువు రాదండి. ఈసారి వచ్చినప్పుడు అయ్యగారు పిలిస్తే వాకింగ్ ఇద్దరు వస్తాం. దేవుడి మాటను దీవించారు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందలు తెలిస్తే అయ్యగారికి సమయం ఇచ్చేస్తాం.